వెల్కమ్ టు మహానగర్ న్యూస్. నవంబర్ 11న జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు అప్పుడే నామినేషన్స్ కార్యక్రమం కూడా మొదలైంది. ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దివంగత మాగంటి రవీంద్రనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ప్రకటించి అప్పుడే జోరుగా ఎన్నికల ప్రచారం కూడా చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ ని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన కూడా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించనే లేదు. దీనికోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో తమ అధిష్టానంతో చర్చిస్తున్నారు. సోమవారం రాత్రి దీపక్ రెడ్డి లేదా కీర్తి రెడ్డిలతో ఎవరో ఒకరి పేరు ప్రకటించవచ్చని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మరో కొత్త పేరు ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. ఆయన గతంలో బీజేపీలోనే ఉండేవారు. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన టికెట్ ఇస్తే మళ్ళీ బీజేపీలో చేరి పోటీకి సిద్ధమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలలో మాగంటి సునీతని అభ్యర్థిగా బరిలో దించి బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు పొందాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని బరిలో దించి నియోజకవర్గంలో బీసీ వర్గం ఓట్లు పొందాలనుకుంటోంది. కనుక ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఈతన్ని బరిలో దించితే పార్టీకి లాభిస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా ఈ రోజు బీజేపీ అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది.